ఒక 5 మినిట్స్ ఉంచేసి పైన కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. కొంచెం కొత్తిమీర అండి కూరలోకి కడిగేసి తీసుకున్నాను, సన్నగా కోసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే మన కూర రెడీ అయిపోయినట్టే. మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసుకో. కూర రెడీ అయిపోయిందండి. ఈ కూరని ఇలా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ముక్క కూడా చక్కగా ఉడికింది, గ్రేవీ దగ్గరగా అయింది. ఇలా అవుతే బాగుంటుంది, మరి ఎక్కువ పులుసు కూడా లేదు. ఓకేనా? ఈ కూర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.